హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్యస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియో ఏంటంటే మీరు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలతో సండే రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. పొద్దున్న లేవగానే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చినాక సింక్లో ఇలా ఖాళీగా ఉంటే వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా. నేనైతే ఆల్మోస్ట్ నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి పొద్దున్న లేవగానే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఆలోపే మా పిల్లలు ఇద్దరు లేస్తారు. వాళ్ళకి ఇలా కొన్ని బొమ్మలు ఇస్తే కాసేపు ఆడుకుంటారు. ఆ తర్వాత నేను వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. పిల్లలకైతే ఫస్ట్ అయితే స్నానం చేపిస్తాను. అందుకని వాళ్ళకి వాటర్ అనేది హీటర్ పెట్టేసి తర్వాత నేను ఇక్కడ బట్టలు అనేది మడత పెట్టేసి ఈ ఇల్లు అనేది ఊడ్చేస్తాను. ఇంకా మొత్తం క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే స్నానం అయితే చేపిస్తాను. ఇంకా అందరు అడుగుతున్నారు కదా మా ఇద్దరు పిల్లల పేర్లు ఏంటని. పెద్ద పాప పేరు అయితే హర్వి, చిన్న పాప పేరు విహా. ఫస్ట్ అయితే హర్వికి స్నానం చేపిస్తున్నాను. ఇలా మా చిన్న పాప అయితే మొత్తం నేను ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటుంది. వాళ్ళ అక్కకి స్నానం చేపించేటప్పుడు తను కూడా చూస్తూ మంచిగా ఆడుకుంటుంది. ఇలానే మొత్తం స్నానం అయిపోయే వరకు కూడా మా చిన్న పాప అలానే ఆడుకుంటుంది. తను కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా హర్వికి స్నానం అయిపోయిన తర్వాత చిన్నదానికైతే స్నానం చేపిస్తాను. ఇలా ఫస్ట్ వీళ్ళిద్దరికి స్నానం మొత్తం చేపించి వీళ్ళను మంచిగా రెడీ చేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోతాను.
ఇంకా ఇద్దరికి స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళిద్దరికైతే డ్రెస్సెస్ అనేది వేస్తాను. మా చిన్న పాప అయితే దానికి డ్రెస్ వేయాలంటే అటు ఇటు ఉరుగుతుంది. ఇంకా పెద్ద పాప అయితే నాకు ఈ డ్రెస్ వద్దు ఆ డ్రెస్ వద్దని మొత్తం సతాయిస్తుంది. డైలీ అదే పని, తనకి కొత్త డ్రెస్ కావాలంటుంది డైలీ. ఎన్ని చెప్పినా తను వినదు, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంది. మార్నింగ్ స్నానమైన నుంచి డ్రెస్ వేసే వరకు కూడా తను ఏడుస్తూనే ఉంటుంది, ఈ డ్రెస్ వద్దు ఆ డ్రెస్ వద్దు అని. ఇక తనకి ఎలాగోలా చెప్పేసి ఏదో ఒక డ్రెస్ అయితే వేశాను. ఇంకా తర్వాత రెడీ చేస్తున్నాను. ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేయాలంటే నాకు మినిమం ½ అన్ అవర్ అయితే పడుతుంది. చిన్న పాపకైతే జడ వేయాలంటే తను అటు ఇటు కదులుకుంటూ ఉంటుంది కాబట్టి తనకు కొంచెం లేట్గానే అవుతుంది జడ వేయడం. ఇంకా తినకి జడ వేసేలోపు మా పెద్ద పాప మొత్తం ఆయిల్ అనేది కింద పడేసింది. సో ఇక్కడ నేనైతే ఆయిల్ అనేది పెట్టుకుంటున్నాను. అలా మొత్తం ఆగమాగం వేస్తారు ఇద్దరు. వీళ్ళతోనే డైలీ ఇదే పని నాకు. ఇంకా విహా అయితే మొత్తం నన్నే పట్టుకొని ఆట ఆడుతుంది. నేను ఏ పని చేసినా దాంట్లోనైతే ఇన్వాల్వ్ అవుతుంది మొత్తం. ఇలా నా మీదకి ఎక్కుకుంటూ దిగుకుంటూ తను ఆడుకుంటూనే ఉంటుంది నేను ఏ వర్క్ చేసినా. ఇలా ఆర్వీకి అయితే ఇలా రెడీ చేస్తాను. ఇద్దరికి రెడీ చేసిన తర్వాత పెద్ద పాపకైతే పాలు వేడి చేసి తనకిస్తాను, తనే తాగిస్తుంది. డైలీ అయితే పాలు తాగదు. ఏదో ఒక రోజు టిఫిన్ చేయని రోజు అయితే ఖచ్చితంగా పాలు బిస్కెట్ అయితే తీసుకుంటుంది. ఇలా పాలు తాగేటప్పుడు నేను పక్కనే ఉంటాను. తను బిస్కెట్ తినుకుంటూ కాలుతుందని చెప్తుంది. సో తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట చేస్తున్నాను. చిన్న పాపకైతే రైస్ ఒక సైడ్ పెట్టి మాకైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. తన కోసం అయితే సపరేట్గా రైస్ పెడతాను కొంచెం మెత్తగా. ఒక్కొక్కసారి ఉగ్గు చేస్తాను, లేదంటే అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాను. ఈరోజైతే ప్లెయిన్ రైస్ గీ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. మాకైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ అయితే మొత్తం షూట్ చేయలేకపోయినా చిన్న పాపనైతే బాగా ఏడ్చింది కాబట్టి హాఫే కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత తనని పడుకోబెట్టి మళ్ళీ వచ్చి వంట చేశాను. సో ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఇలా ఎగ్ కర్రీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత
పెద్ద పాపకైతే తినిపించేసి ఇంకా లంచ్ చేశాక కొద్దిసేపు అయితే పడుకున్నాము. ఇంకా హర్వి అయితే నాకు చుట్టూ వేస్తుందట. ఆ క్లిప్ అయితే అలానే పెట్టేసాను, చూసేయండి. మంచిది. ఇంకా ఎట్లా అబ్బా నొప్పి పెడుతుంది. వేయి జుట్టు మంచిగా మీలో ఎంతమందికి ఏ అలవాటు ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. కర్రీ వండిన తర్వాత ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేయడం, డబుల్ తోమడం ఉంటుంది. అయినా కూడా మనం ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేస్తూ ఉంటాము రైస్ అండ్ కర్రీ. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇలా చేస్తేనే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, మొత్తం క్లీనింగ్ అయిపోయిందని. సో అన్నం అండ్ కర్రీని ఇలా మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం క్లీనింగ్ చేస్తాను. ఈవినింగ్ అయితే మొత్తం ఇదే పని ఉంటుంది. ఇలా విమ్ లిక్విడ్తోనైతే నేను క్లీన్ చేసుకుంటాను. మొత్తం గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత నైట్కి కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని రెడీ పెట్టుకొని నైట్ కూడా వంట చేస్తాను. ఆ వీడియో క్లిప్ అయితే తీయలేదు. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పిల్లలకి ఇద్దరికైతే తినిపిస్తాను. తినిపించిన తర్వాత నేను కూడా తినేసి ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటాను. మొత్తం గిన్నెలు కడిగేసిన తర్వాత ఫైనల్గా పాలు అనేది వేడి చేసి అవి పక్కకు పెట్టేసుకొని ఇంకా స్టవ్ అనేది కూడా క్లీన్ చేసుకుంటాను. ఇలా స్టవ్ నైటే క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ కొంచెం ఈజీగా పనులు అయిపోతాయి. ఇలా అన్ని స్టవ్లు తీసేసి మొత్తం క్లీన్ చేస్తాను. వాటిని కూడా ఇలా క్లీన్ చేయడం వల్ల మార్నింగ్ మనకు లేవగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది.
ఇంకా ఇలా మొత్తం స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ పైన కొన్ని మరకలు ఉంటాయి కదా, ఆయిల్ మరకలు, అవి కూడా క్లీన్ చేసుకుంటాను. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా జిడ్డు పట్టకుండానైతే ఉంటుంది. అలా గోడలకి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను మొత్తం వాటర్ వేసుకొని. ఇలా వీక్లీ 1 or 2 times అయితే క్లీన్ చేసుకోవడం వల్ల కిచెన్ అనేది క్లీన్గా ఉంటుంది. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే నైట్ మనకు మార్నింగ్ కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది. మార్నింగ్ ఇవన్నీ చేసుకోవాలంటే హడావిడిగా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా మనకు ఉండదు. కాబట్టి నైటే మొత్తం క్లీన్ చేసుకొని పడుకోవాలి. అంతే ఈ వీడియో, సండే వీడియో. నేనైతే మొత్తం అయితే కవర్ చేయలేకపోయా, కొంచెం అయితే తీసి అప్లోడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.